బ్రేకింగ్ చూస్తున్నాం. వైద్యం వికటించి 3 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. నర్సరావుపేట అంజిరెడ్డి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా సంతమగులూరుకు చెందిన విక్రమాదిత్యకు వినికిడి లోపం ఉండటంతో బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. నర్సరావుపేటలోని అంజిరెడ్డి ఆసుపత్రి వర్గాలను సంప్రదించగా ఆరోగ్యశ్రీ కార్డుతో సర్జరీ చేస్తామని చెప్పి బాలుడిని హాస్పిటల్లో చేర్పించుకున్నారు. నిన్న ఉదయం 7 గంటలకు సర్జరీకి తీసుకెళ్లి చివరికి బాలుడి శవాన్ని అప్పగించారు వైద్యులు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సర్జరీకి తీసుకెళ్లి ప్రతి గంటకు ఏదో రీజన్ చెబుతూ వచ్చారని ఆక్షేపించారు. ఆరోగ్యశ్రీతో సర్జరీ చేస్తామని చెప్పి 50,000 కట్టించుకున్నారని, అయినా చివరికి చిన్నారి మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే విక్రమాదిత్య చనిపోయాడని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం పూట వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 సేవలు పూర్తయిన పిల్లడికి ఇబ్బంది లేదు. మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధ గంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ తిరుగుతూ ఏదో కుడికో నోటికో పొడికో ఒకటి జరుగుతూ ఉంటే ఇట్లా వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంతరించి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధ గంటకి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తం నుంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధ గంటకి వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు. తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి ఫిట్స్ వచ్చినాయి. వచ్చే పిల్లడికి ఫిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. ఇంతవరకు పిల్లడికి ఫిట్స్ అనేది కంప్లైంట్ లేదండి. ఇంతవరకు పిల్లడికి కొంచెం ఫిట్స్ వచ్చినాయండి, అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్పి అన్నారు. రెండోసారి వచ్చేసి మళ్ళీ వచ్చి ఫిట్స్ వచ్చినాయండి, గుండె మీద ప్రభావం చూపింది. సిబిఆర్ చేసాము, సిబిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పాను. సిటీ స్కాన్ మీద పెడుతున్నాం, పిల్లల డాక్టర్ని పిలిపిస్తున్నాము, నరాల డాక్టర్ని పిలిపించాము అని చెప్పని ఆన్లైన్లో పిలిపించారు. మళ్ళీ సిటీ స్కాన్ కింద దించి స్కాన్ చేశారండి. ఆపరేషన్ ముందే సిటీ స్కాన్ చేసిన తర్వాతే ఆపరేషన్ తీసుకెళ్లారండి. ఆపరేషన్ తీసుకెళ్లారు. మళ్ళీ జరిగిన తర్వాత తీసుకొచ్చేసి సిటీ స్కాన్ చేసుకుని పిల్లడికి తల్ల వల్ల ఏమీ లేదు, అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. మత్తులో నుంచి బయటకు రాకపోవడం వల్ల పిల్లడు చనిపోయాడు, దానివల్ల స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయిందని చెప్పారు సార్. ఇది మా పరిస్థితి, మాకు న్యాయం చేయాలా, నాకు నా మనవడు కావాలి సార్, నాకు ఇక ఏం లేదు. ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను చంపి బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి. నా నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చాం. సజెషన్ చెప్పి దూరం పోలేక ఉండలేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు. అంతనే మా పేదవాళ్ళ వండి లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్ జాయిన్ చేసుకున్నాం సార్. బిల్లు అడిగితే బిల్లు దీనికి ఇయ్యరన్నా ఎవరు ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు డబ్బులు? 1,50,000 అడిగారండి. అడగటం 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదమ్మా ఏం పర్లేదా మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వన్నారు. లేక అంతే జరిగిందండి. ఇప్పుడు తీసబంది పిల్లల్ని తీసుకెళ్ళండి అయిపోయిందని అంటున్నారు సార్. పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. నేను నర్సరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్ని తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి తెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉంటాకి నాకు ఏమి దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నుంచి వాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోలే. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డను ఏం చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు, డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నా. సరేనయ్యా నాకు ఆడింతే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్ని తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద
డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులన్నీ చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడిని తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది, వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గిందిగా అయ్యా అన్న అంటే ఏం కాదులేమ్మ జ్వరం వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ వీక్ చేద్దాం తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా. 7వ తారీఖున జాయిన్ అయ్యా. 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా. తీసుకురాగానే స్కాన్ చేశారు, అలా ఏమీ లేదని అన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదా, అప్పుడు పంపించకుండా తీసుకెళ్లారు. నిన్న చేశారు, ఇవాళ చేసి పొద్దున్న అవుతా వెళ్ళిన మనవడి వాళ్ళ చేతులకు అప్పు చెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్లేసారు. క్యాన్లు బయట ఉంటే ఏడుతున్నారు, లోపలికి తీసుకెళ్లేసారు. ఏం జరిగిందంటే బ్రహ్మాండంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా. అదిగో మేము హాస్పిటల్లో నా మనవడిని వీడియో తీసుకున్నాం కూడా, ఆ వీడియో కూడా ఉంది. నా మనవడి బాబు రాత్రి సొంత మాగులు అయ్యా మాది. మా ఆయన పేరు సుధాకర్, నా పేరు లక్ష్మి. నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా. నా కొడుకు 2 కొడుకులు అయితే నేను నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాను అయ్యా. నా మనవడిని బాగా తీసుకున్నా, బాగా చేసుకోవాలని చిరాకంగా వాళ్ళకి అప్పచెప్పాను అయ్యా నా మనవాడిని. వాళ్ళు ఒకసారి ఫస్ట్ చవటమేమో మొత్తులో నుంచి పిల్లవాడు బయటికి రాలేకపోతున్నాడు, ఇంటిలేటర్ మీద పెడుతున్నామని. మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చాము జ్వరం వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చి కిడ్స్ అన్నారు. ఇది 2:30 నుంచి చేస్తున్నారు అయ్యా. 2:30 అప్పుడే నాకు పిల్లోడు ఆపరేషన్ బాగా జరిగింది, బాగుంది అన్నారు అయ్యా. వైద్యం వికటించి 3 ఏళ్ల బాలుడు మరణించిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. నర్సరావుపేట అంజిరెడ్డి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో 3 ఏళ్ల బాలుడు ఆదిత్యకి అతనికి ఏదైతే ఉందో చెవి ఈఎన్టీకి సంబంధించిన కాంక్లేర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాల్సి ఉంది. అయితే ఆ బాలుడిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ఎవరైతే ఉందో ఈ నెల 7వ తారీఖున జాయిన్ చేశారు. 8వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద అప్రూవల్ అయిందని చెప్పడం జరిగింది. అంతకంటే ముందు జనవరి నెలలో కూడా 26, 27 తేదీల్లో కూడా గుంటూరు కౌన్సిలింగ్ పంపించారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అంతేకాకుండా కూడా ఆ వైద్యం ఏదైతే ఉందో ఆ వైద్యం వికటించింది. హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా కూడా ఇక ఈ ఆసుపత్రి ముందే తల్లిదండ్రులు ఆందోళనకి వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో బాలుడి బంధువులు, ముఖ్యంగా తాతయ్య గాని నాయనమ్మ గాని తల్లిదండ్రులు గాని కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాలుడికి అన్ని పరీక్షలు చేశారు, స్కానింగ్ నిర్వహించారు, అంతా బాగుందని చెప్పారు. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయిపోయిందని చెప్పారు. అంతేకాకుండా కూడా ఆరోగ్యశ్రీ వచ్చే లోపలనే మెడిసిన్స్ అవుతున్నాయని చెప్పేసి కూడా 50,000 రూపాయలు కట్టించుకున్నారు. కనీసం రసీదు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కనీసం సర్జరీ చేసిన తర్వాత కూడా బాగుందని చెప్పారు. ఆ తర్వాత సాగూర్ సినిమా తరహాలో గంటకు ఒక రకంగా వాళ్ళు రకరకాల విషయాలు చెప్పారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఒకసారి ఏమో పిల్లోడికి ఫీవర్ అని, ఆ బాలుడికి తర్వాత ఫిట్స్ వచ్చాయని, ఆ తర్వాత హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఇలా రకరకాలుగా చెప్తూ కూడా మభ్య పెడుతూ వచ్చారని చెప్పేసి కూడా దాదాపు 7 గంటల పాటు బాలుడిని అట్లా ఉంచారని చెప్పేసి ఆ తర్వాత 7 o'clock బడ్జి చనిపోయాడని చెప్పేసి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ల నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మా బాబు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక హాస్పిటల్ ముందు డెడ్ బాడీతోనే ఆందోళన కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. నర్సరావుపేట పోలీసులు అడ్డుకొని వారిని తిరిగి కూడా వెళ్తే తమ ఇంటికి వెళ్ళాలని చెప్పి, లేదంటే కలెక్టర్ కార్యాలయం కాడికి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇలా రకరకాలుగా చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఒక బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే కాకుండా కూడా ఈ ఆసుపత్రి ముందు ఆందోళన చేసినటువంటి వారిని కూడా పోలీసులు వారిని తిరిగి పంపించడం జరిగింది. కేవలం బాలుడి మృతికి ఈ డాక్టర్లు అంజిరెడ్డి ఆసుపత్రులే నిర్లక్ష్యమే కారణం చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ నరసింహారావు.